ఓం శం శనైశ్చరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. కుంభరాశివారికి జూలై 2, 3, 4, 5 తేదీలు ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ 4 రోజులలో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు సాధారణంగా కనిపించినా వాటి వెనుక గ్రహాలు మీకిస్తున్న అత్యంత విలువైన సంకేతాలు దాగి ఉన్నాయి. ఈ వీడియోలో ముఖ్యంగా గ్రహాలు ఇచ్చే 5 సంకేతాలను ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు, అవకాశం పోతే మళ్లీ రాదు అనే అత్యంత ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా వివరించబోతున్నాం. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కోయ గురూజీ పివై శ్రీనివాసరాజుగారు అన్ని రకాల సమస్యలకు గత 20 సంవత్సరాలుగా జ్యోతిష్యం చెప్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆరోగ్యం, కోర్టు, రాజకీయ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణదోషం, నరదిష్టి, చెడు దోషాలకు మంచి పరిష్కారం చెప్తారు. స్త్రీ-పురుష వశీకరణం చేయబడును. మీకు ఏమైనా సమస్యలుంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి పరిష్కారం పొందండి. ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, అదృష్టం, దైవానుగ్రహం వంటి ప్రతి విషయంలో ఏ సంకేతాన్ని గుర్తించాలి, ఏ అవకాశాన్ని వెంటనే అందుకోవాలి, ఏ తప్పును అసలు చెయ్యకూడదు అనే విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటారు. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక అవకాశం, ఒక ఆలస్యం లేదా ఒక దైవ సంకేతం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉండవచ్చు. అందుకే ఈ వీడియోలో చెప్పే ప్రతి అంశాన్ని శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఒక సరైన నిర్ణయం మీ భవిష్యత్తును మార్చగలదు. మీరు ఇంకా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. అప్పుడు ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు మీకు వెంటనే అందుతాయి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇందులో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో ఎంతవరకు నిజమయ్యాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీ అనుభవాలు, మీ అభిప్రాయాలు ఇతర కుంభరాశివారికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా జూలై 2, 3, 4, 5 తేదీల కుంభరాశి విశేష ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈ 4 రోజులు ఎందుకు ప్రత్యేకం? గ్రహాలు ఇచ్చే సంకేతాలను గుర్తించే సమయం. కుంభరాశివారు సాధారణంగా జీవితంలో ప్రతి విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. తొందరపడి ఏ పనీ చెయ్యరు. ముందు దానివల్ల వచ్చే లాభనష్టాలను పరిశీలిస్తారు. ఇదే మీ బలం కూడా, కొన్నిసార్లు బలహీనత కూడా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆలోచించేలోపే కొన్ని మంచి అవకాశాలు ఇతరుల చేతికి వెళ్ళిపోతాయి. జూలై 2 నుండి జూలై 5 వరకు వచ్చే ఈ 4 రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని సంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో భావిస్తారు. అందుకే ఈ కాలంలో మీ ముందు జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా తేలికగా తీసుకోకూడదు. ఈ రోజుల్లో మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు మొదట సాధారణంగా కనిపిస్తాయి. ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేయడం, చాలా రోజుల తర్వాత ఒక పాత స్నేహితుడు గుర్తు చేసుకోవడం, మీరు మరిచిపోయిన ఒక పని మళ్లీ మీ ముందుకు రావడం, ఎవరో ఒకరు మీ పేరు చెప్పి పిలవడం, లేదా మీరు వెళ్లాలని అనుకోని చోటికి వెళ్లాల్సిన పరిస్థితి రావడం వంటి విషయాలు యాదృచ్ఛికం మాత్రమే అనిపించవచ్చు. కానీ సంప్రదాయ జ్యోతిష్య ప్రకారం కొన్నిసార్లు ఇవే మన జీవితంలో మార్పుకు మొదటి మెట్టు అవుతాయని పెద్దలు చెబుతారు. ఈ సమయంలో కుంభరాశివారు ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గ్రహాలు ఇచ్చే 5 సంకేతాలను ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు. అవకాశం పోతే మళ్లీ రాదు. ఈ మాట భయపెట్టడానికి కాదు, అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఒక జ్ఞాపకం. ఎందుకంటే మన జీవితంలో ప్రతి అవకాశం పెద్ద శబ్దంతో రాదు. కొన్ని అవకాశాలు చాలా నిశ్శబ్దంగా వస్తాయి. వాటిని గుర్తించేది మన వివేకం. జూలై 2 గురువారం ఉదయం నుంచే మీ ఆలోచనలలో ఒక కొత్త ఉత్సాహం కనిపించవచ్చు. కొంతకాలంగా ఆగిపోయిన పని గురించి మళ్లీ మాట్లాడే పరిస్థితి రావచ్చు. చాలామంది ఇది తర్వాత చూద్దాం అని వదిలేస్తారు. కానీ కుంభరాశివారు అలా చెయ్యకూడదు. ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకు కారణమవ్వవచ్చు. మీ దగ్గరకు వచ్చే ప్రతి సమాచారం ఉపయోగపడుతుందా లేదా అనేదానిని శాంతంగా పరిశీలించండి. తొందరగా తిరస్కరించకండి. మీ ఇంట్లో పెద్దలు చెప్పే ఒక చిన్న మాట కూడా ఈ రోజుల్లో మీకు మార్గదర్శకంగా ఉండవచ్చు. కొన్నిసార్లు మనం బయట ప్రపంచంలో సమాధానం వెదుకుతుంటాం, కానీ సమాధానం మన ఇంట్లోనే ఉంటుంది. అందుకే ఈ 4 రోజులు పెద్దల మాట వినడం, వారి అనుభవాన్ని గౌరవించడం మీకు మేలు చేస్తుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు అనుకోకుండా సహాయం చేస్తే దానిని చిన్న విషయంగా భావించకండి. అలాగే ఎవరికైనా మీరు సహాయం చేసే అవకాశం వచ్చినా వెనుకాడకండి. సంప్రదాయంగా దానధర్మం చేసిన వారికి శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఈ రోజుల్లో చేసిన మంచి పని భవిష్యత్తులో మీకే తిరిగి మేలు చేయవచ్చు.
మీ మనసులో ఒక మంచి ఆలోచన పదే పదే వస్తుంటే దానిని వాయిదా వేయకండి. కొన్నిసార్లు మన అంతరాత్మ కూడా ఒక సంకేతంలా పనిచేస్తుంది. ఆ సంకేతాన్ని వినగలిగిన వారే జీవితంలో ముందుకు సాగుతారు. కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, ధనం. చిన్న నిర్ణయాలే పెద్ద అవకాశాలుగా మారే కాలం. ఈ 4 రోజుల్లో కుటుంబంలో శాంతి, పరస్పర అవగాహన చాలా అవసరం. కుంభరాశివారు కొన్ని సందర్భాల్లో తమ మనసులోని విషయాలను బయటకు చెప్పరు. అందువల్ల ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మాట్లాడాల్సిన మాటను ప్రేమతో చెప్పండి. కోపంతో చెప్పిన ఒక్క మాట కూడా చాలా రోజుల అనుబంధాన్ని దెబ్బతీయవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న అపార్థం వచ్చినా వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించండి. మౌనం ఎప్పుడూ పరిష్కారం కాదు. ఒకసారి మనసు విప్పి మాట్లాడితే ఎన్నో సమస్యలు సులభంగా ముగుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, కొంత సమయం కలిసి గడపడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రేమలో ఉన్నవారు అనుమానాలకు దూరంగా ఉండాలి. నమ్మకం ఉన్నచోటే సంబంధం నిలబడుతుంది. ఈ రోజుల్లో ఎవరో చెప్పిన మాట విని తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. నిజం తెలుసుకున్న తర్వాత మాత్రమే స్పందించండి. సహనం పాటించినవారే సంబంధాన్ని కాపాడుకోగలుగుతారు. ఉద్యోగస్థులకు ఈ రోజుల్లో కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి భారంగా అనిపించవచ్చు. కాని ప్రతి బాధ్యత వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. మీ పని నిజాయితీగా చేస్తే అధికారులు మీపై నమ్మకం పెంచుకుంటారు. మీ ప్రతిభను చూపించడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. వ్యాపారస్తులు కొత్త పరిచయాలను నిర్లక్ష్యం చేయకండి. ఒక కొత్త కస్టమర్, ఒక కొత్త సూచన లేదా ఒక చిన్న సమావేశం భవిష్యత్తులో మంచి లాభాలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే ప్రతి వ్యక్తితో గౌరవంగా మాట్లాడండి. మంచి మాట కూడా పెట్టుబడిలాంటిదే. ధన విషయాల్లో జాగ్రత్త అవసరం. చేతికి డబ్బు వచ్చిందని వెంటనే ఖర్చు చేయకుండా అవసరాన్ని బట్టి వినియోగించండి. పొదుపు చేసిన రూపాయి కూడా భవిష్యత్తులో పెద్ద బలంగా మారుతుంది. ఈ రోజుల్లో అనవసరంగా అప్పులు చేయకుండా ఉండటం మంచిది. మీ శ్రమతో వచ్చిన ఆదాయమే నిజమైన సంపద. ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్యం, దైవ అనుగ్రహం అదృష్టాన్ని మేల్కొలిపే మార్గం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమైనది. మనసు ప్రశాంతంగా ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉదయం కొద్దిసేపు దైవస్మరణ చేయడం, నిశ్శబ్దంగా కూర్చొని మనసును స్థిరపర్చుకోవడం మంచి ఫలితాలనిస్తుందని సంప్రదాయంగా నమ్ముతారు. మీకు అకస్మాత్తుగా ఏదైనా ఆలయానికి వెళ్లాలనిపిస్తే దానిని వాయిదా వేయకండి. కొన్నిసార్లు భక్తితో చేసిన చిన్న ప్రార్థనే మనసుకు ధైర్యాన్నిస్తుంది. శివాలయం, నవగ్రహాలయం లేదా శని దేవాలయం దర్శించడం ద్వారా మనసులో ఉన్న భయాలు తగ్గుతాయని పెద్దలు చెబుతారు. ఆలయంలో కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. పని ఎంత ఉన్నా విశ్రాంతికి సమయం కేటాయించండి. సమయానికి భోజనం చేయండి. నీరు తగినంత తాగండి. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా గమనించండి. అలసట, నిద్రలేమి, ఒత్తిడి ఎక్కువైతే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటేనే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ రోజుల్లో ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, పేదవారికి అవసరమైన వస్తువులు ఇవ్వడం వంటి చిన్న మంచి పనులు మనసుకు ఆనందాన్నిస్తాయి. దానం అనేది కేవలం డబ్బు ఇవ్వడం కాదు, ఒక మంచి మాట, ఒక ధైర్యం చెప్పడం కూడా గొప్ప దానమే. జూలై 4 శనివారం. ఆలస్యం వెనుక దాగి ఉండే అదృష్టాన్ని గుర్తించండి. జూలై 4 శనివారం రోజు కుంభరాశివారికి ఓపికను పరీక్షించే రోజని సంప్రదాయ జ్యోతిష్య భావన చెబుతుంది. ఉదయం మీరు అనుకున్న పని వెంటనే జరగకపోవచ్చు. ఒకరు మాట ఇచ్చుకూడా ఆలస్యంగా స్పందించవచ్చు. మీరు వెళ్లాల్సిన చోటికి వెళ్లడంలో చిన్న ఆటంకం రావచ్చు. చాలామంది ఇలాంటి సమయంలో నిరాశ చెందుతారు. కాని ఈరోజు మాత్రం అలాంటి ఆలోచన చెయ్యకండి. కొన్నిసార్లు దైవం మనకు సరైన సమయం వచ్చేవరకు ఆపుతుందని పెద్దలు చెప్పిన మాటను గుర్తుంచుకోండి. ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో తొందర తగ్గించి ఆలోచన పెంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒక పని వాయిదా పడితే వెంటనే కోపపడకండి. అదే ఆలస్యం మీకు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించే అవకాశంగా మారవచ్చు. అందుకే ప్రతి ఆటంకాన్ని శాపంగా కాకుండా ఒక హెచ్చరికగా చూడండి. జీవితం ఎప్పుడూ మనమనుకున్నట్టే సాగదు. కాని మనం ఎలా స్పందిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
ఉద్యోగంలో ఉన్నవారికి అధికారులు అదనపు బాధ్యత ఇవ్వవచ్చు. మొదట ఇది ఎందుకు నాకే వచ్చిందని అనిపించవచ్చు, కాని ఇదే మీ ప్రతిభను నిరూపించుకునే సమయం. మీరు మౌనంగా మీ పని పూర్తి చేస్తే అందరి దృష్టిలో మీ విలువ పెరుగుతుంది. ఒకసారి వచ్చిన నమ్మకం చాలా సంవత్సరాలు మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారం చేసేవారు ఈరోజు పెద్ద లాభం కోసం తొందరపడకండి. చిన్న లాభాన్ని కూడా గౌరవించండి. పాత కస్టమర్తో మళ్లీ మాట్లాడండి. చాలా రోజులుగా మీ దగ్గరకు రాని వ్యక్తి తిరిగి వస్తే అతన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. కొన్నిసార్లు పాత సంబంధాలే కొత్త ఆదాయానికి కారణమవుతాయి. కుటుంబంలో ఎవరో ఒకరు మీ సలహా అడగవచ్చు. మీరు చెప్పే మాట ఆ కుటుంబ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే కోపంతో కాకుండా అనుభవంతో మాట్లాడండి. ఇంట్లో పెద్దవారికి సమయమివ్వండి. వారి ఆశీర్వాదం కేవలం మాట కాదు, మనసుకు బలం. ఈ రోజున ఆరోగ్యం కూడా ఒక చిన్న సంకేతమివ్వవచ్చు. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. ఆకలి లేకపోయినా సమయానికి తినండి. శరీరం ఇచ్చే హెచ్చరికను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. చిన్న జాగ్రత్త పెద్ద సమస్యను దూరం చేయగలదు. జూలై 5 ఆదివారం. మీ ముందుకు విచ్చే వ్యక్తులను తక్కువ అంచనా వేయకండి. జూలై 5 ఆదివారం రోజు సంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో పరిచయాలు, గౌరవం, కొత్త అవకాశాలకు సంబంధించిన రోజుగా భావిస్తారు. ఈ రోజున మీరు కలిసే ప్రతి వ్యక్తి భవిష్యత్తులో ఒక విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరు చిన్నవారు, ఎవరు పెద్దవారు అనే తేడా లేకుండా అందరితో మర్యాదగా మాట్లాడండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. అతను వెంటనే మీకు ఉపయోగపడకపోవచ్చు, కాని కొన్ని నెలల తర్వాత అదే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక మంచి మార్పు రావచ్చు. అందుకే పరిచయాలను తేలికగా తీసుకోవద్దు. మనిషి విలువ అతని దుస్తుల్లో కాదు, అతని మనసులో ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు ఒక సమాచారం వినిపించవచ్చు. అది చిన్న అవకాశం అనిపించినా దాన్ని పూర్తిగా తెలుసుకోండి. ఇది నాకు సరిపోదు అని వెంటనే తిరస్కరించకండి. కొన్ని అవకాశాలు చిన్న స్థాయిలో ప్రారంభమై పెద్ద విజయంగా మారుతాయి. వ్యాపారస్తులకు కొత్త ప్రదేశం నుంచి ఆర్డర్ రావచ్చు. మీ వస్తువులను లేదా సేవలను కొత్త ప్రాంతానికి పరిచయం చేసే అవకాశం వస్తే దానిపై ఆలోచించండి. అభివృద్ధి అనేది ఒక్కరోజులో రాదు. ప్రతి చిన్న అడుగు కలిసే పెద్ద ప్రయాణం పూర్తవుతుంది. కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయం గురించి ఆశాజనకమైన సమాచారం రావచ్చు. ఈ రోజున ఇంట్లో నవ్వులు వినిపిస్తే ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించండి. కుటుంబంతో కలిసి గడిపిన సమయం జీవితంలో తిరిగి కొనలేనిది. ప్రేమలో ఉన్నవారు ఎదుటివారి భావాలను గౌరవించాలి. మీ మాటల్లో నిజాయితీ ఉంటే అనుబంధం మరింత బలపడుతుంది. జీవిత శ్వాసమితో కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ఇది మంచి సమయం. ఈ రోజున ఒక మంచి పని చెయ్యాలని మనసు చెబితే వెంటనే చెయ్యండి. ఆలస్యం చెయ్యకండి. ఎందుకంటే మంచి పని కూడా ఒక అవకాశమే. సహాయం చెయ్యడానికి వచ్చిన సమయం తిరిగి అదే రూపంలో రాకపోవచ్చు. ఈ 4 రోజులలో గ్రహాలు చెప్పే 5 సంకేతాలు ఎలా గుర్తించాలి? జీవితాన్ని మార్చే వివేకం. ఈ 4 రోజులలో చాలామంది ఒకే తప్పు చేస్తారు. జీవితంలో పెద్ద అవకాశమంటే పెద్ద సంఘటనగానే వస్తుంది అని అనుకుంటారు. కానీ సంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో కొన్ని అవకాశాలు చాలా సాధారణ సంఘటనల రూపంలో వస్తాయని భావిస్తారు. వాటిని గుర్తించగలిగిన వారే ముందుకు వెళ్తారు. మొదటి సంకేతం, మీ మనసు పదే పదే ఒక పనిని చెయ్యమని చెప్పడం. ఎన్నిసార్లు వాయిదా వేసినా అదే ఆలోచన మళ్లీ వస్తుంటే దానిని ఒకసారి ప్రశాంతంగా పరిశీలించండి. అది మీ జీవితానికి ఉపయోగపడే మార్గం కావచ్చు. రెండవ సంకేతం, చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడం. పాత పరిచయాలు కొన్నిసార్లు కొత్త అవకాశాలకు వంతెనగా మారతాయి. కాబట్టి అహంకారంతో దూరం కాకండి. మూడవ సంకేతం, మీరు వెళ్లాలని అనుకోని చోటికి వెళ్లాల్సిన పరిస్థితి రావడం. ఆ ప్రయాణంలోనే ఒక కొత్త సమాచారం, ఒక కొత్త పరిచయం లేదా ఒక మంచి ఆలోచన లభించే అవకాశముంటుంది. ప్రతి ప్రయాణం కేవలం దూరం కోసం కాదు, అనుభవం కోసం కూడా ఉంటుంది. నాలుగవ సంకేతం, అకస్మాత్తుగా ఆలయ దర్శనం చేయాలని మనసు కోరడం. భక్తితో చేసిన ప్రార్థన మనలో ధైర్యాన్ని పెంచుతుంది. ప్రశాంతమైన మనసుతో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా సరైనవిగా ఉంటాయి. అందుకే ఆధ్యాత్మికతను జీవితానికి దూరం చెయ్యకండి. ఐదవ సంకేతం, ఒకే విషయం వరుసగా మీ ముందు కనిపించడం. ఒకే సలహా వేర్వేరు వ్యక్తుల నుంచి వినిపించడం. ఒకే అవకాశం మళ్లీ మళ్లీ రావడం లేదా ఒకే ఆలోచన మిమ్మల్ని విడిచిపెట్టకపోవడం వంటి సందర్భాల్లో కాసేపు ఆగి ఆలోచించండి. అది యాదృచ్ఛికమేనా లేక మీకు ఉపయోగపడే సూచన అనే విషయాన్ని వివేకంతో పరిశీలించండి.
ధనం, ఆస్తి, పెట్టుబడులు జాగ్రత్తగా చూసిన అవకాశమే నిజమైన అదృష్టంగా మారుతుంది. కుంభరాశివారికి ఈ 4 రోజుల కాలంలో సంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో ధనానికి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని చెబుతారు. డబ్బు సంపాదించడం ఒక విషయమైతే, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం మరో విషయం. చాలామంది కష్టపడి సంపాదిస్తారు, కానీ తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల అదే ధనం చేతి నుంచి జారిపోతుంది. అందుకే జూలై 2 నుండి 5 వరకు మీ ముందుకు వచ్చే ప్రతి ఆర్థిక అవకాశాన్ని నెమ్మదిగా పరిశీలించండి. ఈ రోజులలో ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టమని చెప్పవచ్చు, ఇంకొకరు కొత్త వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని కోరవచ్చు, మరొకరు భూమి కొనమని లేదా అమ్మమని సలహా ఇవ్వవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే అన్ని వివరాలు తెలుసుకోవడం మంచిదని సంప్రదాయ జ్యోతిష్య మార్గదర్శనం సూచిస్తుంది. అవకాశం మంచిదే అయినా సరైన సమాచారం లేకుండా అడుగువేయకూడదు. మీ ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి విషయం మళ్లీ చర్చకు రావచ్చు. కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడితే పరిష్కారం దొరికే అవకాశముంటుంది. ఒకరు తగ్గితే అందరూ గెలుస్తారు అనే భావనతో ముందుకు వెళితే కుటుంబంలో శాంతి ఉంటుంది. మొండితనం కన్నా పరస్పర గౌరవం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళకి పాత లెక్కలను ఒకసారి పరిశీలించడం మంచిది. చాలామంది కొత్త లాభాల కోసం పరుగులు తీస్తారు, కానీ పాత బాకీలు మరిచిపోతారు. ఈ రోజులలో పాత బాకీ తిరిగి రావడానికి కూడా అవకాశముండవచ్చు. అందుకే ప్రతి చిన్న లెక్కను సక్రమంగా చూసుకోవడం అవసరం. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ఆదాయం గురించి ఆలోచన రావచ్చు. కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, అదనపు బాధ్యత తీసుకోవడం లేదా భవిష్యత్తు కోసం ప్రణాళిక సిద్ధం చేయడం వంటి పనులు దీర్ఘకాలంలో ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో మీరు నేర్చుకునే ఒక కొత్త విషయం రాబోయే నెలల్లో మంచి అవకాశాలకు కారణం కావచ్చు. జూలై 2 నుండి జూలై 5 వరకు కుంభరాశివారికి సాంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో ఒక ప్రత్యేకమైన విషయం కనిపిస్తుంది. ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు వెంటనే అర్థం కాకపోవచ్చు, కాని కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అదే నా జీవితాన్ని మార్చిన రోజు అని మీరు అనుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో తొందరపడి ఏ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. మీకొచ్చే ప్రతి పరిచయం, ప్రతి సమాచారం, ప్రతి ఆహ్వానం, ప్రతి కొత్త ఆలోచనను ఒకసారి ప్రశాంతంగా పరిశీలించండి. జీవితంలో అదృష్టం ఎప్పుడూ పెద్ద శబ్దంతో రాదు. చాలాసార్లు అది చిన్న తలుపు తట్టి నిశ్శబ్దంగా వస్తుంది. ఆ తలుపు తెరవాలా వద్దా అనేది మీ నిర్ణయం. సాంప్రదాయ జ్యోతిష్యం చెబుతున్న ముఖ్యమైన విషయమేమిటంటే, మనిషికి దైవం అవకాశాన్ని చూపిస్తుంది, కాని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మాత్రం మనిషి చేతిలోనే ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు భయాన్ని పక్కనపెట్టి ధైర్యంగా ముందడుగు వేస్తే చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పుకు బాటపడే అవకాశం ఉంటుంది. మీ మనసు నిజంగా మంచిదని చెప్పే పనిని ధర్మబద్ధంగా ప్రారంభించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. కోపంతో కాదు, వివేకంతో నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీ కృషికి తగిన ఫలితం క్రమంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ కాలంలో ఎప్పటికీ మరచిపోకూడని మాట ఒక్కటే: గ్రహాలు ఇచ్చే 5 సంకేతాలను ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు. అవకాశం పోతే మళ్లీ రాదు. ఆ సంకేతాలను గమనించి సరైన సమయంలో సరైన అడుగు వేసేవారికి కాలమే సహకరిస్తుందని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసం చెబుతోంది. పరిహారాలు: జూలై 2 నుండి జూలై 5 వరకు ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు దిశగా నిలబడి ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని కనీసం 27 లేదా 108 సార్లు భక్తితో జపించండి. కుంభరాశికి శని అధిపతి కావడంతో ఈ జపం మనసుకు స్థిరత్వాన్ని, నిర్ణయాల్లో ఓర్పును పెంచుతుందని సాంప్రదాయంగా భావిస్తారు. శనివారం రోజున శని దేవాలయం లేదా నవగ్రహాలయం దర్శించండి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు సమర్పించి వినయంగా ప్రార్థించండి. సాధ్యమైతే వృద్ధులకు లేదా అవసరమైన వారికి భోజనం పెట్టడం ఇది సేవాభావాన్ని పెంచి సత్కార్యంగా భావించబడుతుంది. ఈ 4 రోజులలో సాధ్యమైనంతవరకు అసత్యం మాట్లాడకుండా ఉండండి. ఎవరికీ అనవసరంగా కఠినంగా మాట్లాడకండి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆగి మాట్లాడండి. ఈ చిన్న అలవాటు కూడా మీ సంబంధాలను కాపాడుతుంది. ఇంట్లో సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి కుటుంబ సభ్యులంతా కలిసి కొద్దిసేపు దైవనామస్మరణ చేయండి. భక్తి, క్రమశిక్షణ, మంచితనం, సేవాభావం ఇవన్నీ కలిసినప్పుడే జీవితంలో వచ్చే అవకాశాలను సరిగ్గా గుర్తించే వివేకం పెరుగుతుంది. జ్యోతిష్య మంత్రం: కుటుంబ సభ్యులారా, మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మేము అందించే ప్రతి రాశిఫలాలు,
ఆధ్యాత్మిక విశేషాలు మీకు వెంటనే అందుతాయి. ఈ వీడియోలో చెప్పిన అంశాలలో మీ జీవితంలో ఏవి అనుభవంలోకి వచ్చాయో, మీకు ఏ సంకేతం కనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అనుభవం మరొక కుంభరాశివారికి మార్గదర్శకంగా ఉండవచ్చు. శ్రీ శనేశ్వరుని పరమేశ్వరుని అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శుభమస్తు. విద్య, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ అవకాశాలు. తలుపు తట్టే అవకాశాన్ని గుర్తించండి. కుంభరాశికి చెందిన విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువత, కొత్త లక్ష్యాల కోసం కష్టపడుతున్న వారికి ఈ 4 రోజులు సాంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో సిద్ధతకు ప్రాధాన్యమిచ్చే సమయంగా భావిస్తారు. అదృష్టం వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నవారే దానిని ఉపయోగించుకోగలరు. అందుకే ఈ రోజుల్లో సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. విద్యార్థులు చదువుతున్న విషయాన్ని కేవలం పరీక్ష కోసం కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. గురువులు చెప్పే ఒక చిన్న సూచన కూడా భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. పెద్ద విజయాలు చిన్న అలవాట్ల నుంచే ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ కొద్దిగా చదివినా, నిరంతరంగా కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ఒక ఇంటర్వ్యూ సమాచారం, ఒక పరీక్ష తేదీ లేదా ఒక కొత్త ప్రకటనను తేలికగా తీసుకోవద్దు. ఇది నాకు కాదేమో అని ముందుగానే నిర్ణయం తీసుకోకుండా ప్రయత్నించడం మంచిదని సాంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో సూచిస్తారు. ప్రతి ప్రయత్నం విజయం ఇవ్వకపోయినా ప్రతి ప్రయత్నం అనుభవాన్ని మాత్రం ఇస్తుంది. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నవారు తమ పత్రాలు, దరఖాస్తులు, అవసరమైన సమాచారాన్ని మరోసారి పరిశీలించాలి. చిన్న తప్పిదం కూడా ఆలస్యానికి కారణమవ్వచ్చు. క్రమబద్ధంగా ముందుకు సాగితే అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం సులభమవుతుంది. ఈ రోజుల్లో మీకొక పెద్ద వ్యక్తి లేదా అనుభవం ఉన్న వ్యక్తి సలహా ఇవ్వవచ్చు. అది వెంటనే అర్థం కాకపోయినా గుర్తుంచుకోండి, కొన్నిసార్లు జీవితంలో ముందుకు వెళ్లిన వారి అనుభవం మనకు ఎన్నో సంవత్సరాల కష్టాన్ని తగ్గిస్తుంది. దైవానుగ్రహం, పుణ్యక్షేత్ర దర్శనం జీవితాన్ని మార్చే 5 ఆధ్యాత్మిక సంకేతాలు. ఈ 4 రోజులలో కుంభరాశివారు సాంప్రదాయంగా ఆధ్యాత్మికతకు కొంత సమయం కేటాయిస్తే మనసుకు ప్రశాంతత, నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుందని నమ్ముతారు. దేవాలయానికి వెళ్లడమంటే కేవలం కోరికలు చెప్పడం మాత్రమే కాదు, కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని మన జీవితాన్ని పరిశీలించుకునే అవకాశం కూడా. ఈ రోజుల్లో మీకు అకస్మాత్తుగా శివాలయం, నవగ్రహాలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం లేదా శని దేవాలయం దర్శించాలని అనిపిస్తే దానిని వాయిదా వేయకుండా సమయం చూసుకుని వెళ్ళండి. భక్తితో చేసిన ప్రార్థన మనసులోని ఆందోళనను తగ్గించి సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని పెంచుతుందని పెద్దలు చెప్తారు. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పెద్దలకు నమస్కారం చేయడం, ఇంట్లో దీపం వెలిగించడం, ఒక మంచి మాటతో రోజును ప్రారంభించడం వంటి చిన్న ఆచారాలు కుటుంబంలో సకారాత్మక వాతావరణాన్ని పెంచుతాయి. ఇవి మనలో వినయం, కృతజ్ఞత అనే విలువలను పెంపొందిస్తాయి. ఈ కాలంలో మీకు 5 ఆధ్యాత్మిక సంకేతాలు కనిపించవచ్చని సాంప్రదాయ జ్యోతిష్యం భావిస్తుంది. మొదటిది, ఎన్నాళ్లుగానో చెయ్యాలనుకున్న పూజ లేదా వ్రతం గుర్తుకురావడం. రెండవది, ఒకే దైవనామం పదే పదే వినిపించడం. మూడవది, ఒక పెద్ద మనిషి ఆశీర్వాదం అనుకోకుండా లభించడం. నాలుగవది, మనసులోని భయం తగ్గి ధైర్యం పెరగడం. ఐదవది, మంచి పని చెయ్యాలనే తపన కలగడం. ఈ సంకేతాలు మన జీవితాన్ని సకారాత్మక దిశలో నడిపించడానికి గుర్తుచేసే అవకాశాలుగా భావించవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి పనిని భక్తితో చెయ్యండి. సహాయం కోరిన వారికి మీ వల్లైనంత సహాయం చేయండి. మంచి మాట మాట్లాడండి. కుటుంబంతో కలిసి ప్రార్థన చెయ్యండి. మనసును ప్రశాంతంగా ఉంచండి. అప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు వాటిని స్పష్టంగా గుర్తించే వివేకం పెరుగుతుంది.